ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం, మనుషులు పెట్టే నిందకు భయపడకుడి. యేషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనము. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నవా? దేవుని వాక్యాన్ని చదువుతున్నవా? తప్పనిసరిగా దేవుడిని దీవించి ఆస్వాదించబోతున్నాడు. ఏ విషయంలో బాధపడొద్దు, చింతించొద్దు. సహోదరి సహోదరుడా, నీ చింత యావత్తు దేవుడి మీద మోపినప్పుడు దేవుడు నేను అభివృద్ధి పరచబోతున్నాడు. దేవుడిని ప్రార్థన ఆలకించి దేవుడు నీకు జవాబునివ్వబోతున్నాడు. మనుషులు పెట్టిన నిందకు నువ్వు భయపడొద్దు. ఎప్పుడైతే నువ్వు ధైర్యం కలిగి జీవిస్తావో నిందకు ప్రతిగా దేవుడు రెట్టింపు దీవెన ఇవ్వబోతున్నాడు. నువ్వు భయపడకుండా ధైర్యం కలిగి జీవించు. ఎప్పుడైతే అలాగే జీవిస్తావో దేవుడు నిన్ను దీవించి నిన్ను ఆస్వాదించబోతున్నాడు. ప్రజలు పెట్టిన నిందకు నువ్వు భయపడొద్దు. మనుషులు నిన్ను బాధిస్తున్నారా? బంధువులందరూ కూడా నేను తునీకరిస్తున్నారా? నీకు మేలు కొరకే నిందకు ప్రతిగా రెట్టింపు దీవెన నీకు ఇచ్చి దేవుడు రెట్టింపు దీవెనతో నిన్ను దీవించబోతున్నాడు. ఈరోజు కీడు వస్తుందని, అనేక శ్రమలు నేను తరుముతున్నాయని, అనేక వ్యాధితో నువ్వు కుమిలిపోతున్నావా? ఇంకా వ్యాధి నీకు తగ్గదని నువ్వు బాధపడుతున్నావా? సహోదరి సహోదరుడా, నీ వ్యాధికి పరమ వైద్యుడైన దేవుడు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్నావు. ఏ మనుషులు పెట్టిన నిందకైనా వ్యాధికైనా నువ్వు భయపడద్దు. ధైర్యంగా ఉండు. నీ దేవుడు సజీవుడు. నీ దేవుడు జీవం గల దేవుడు. స్వస్థపరిచిన దేవుడు మన పక్షులో ఉంటున్నాడు. దేవుడు మాటతోనే స్వస్థత జరగబోతుంది. ఆయన వాగ్దానం నీ కొరకు ఇస్తున్నాడు గనుక ఈరోజు ధైర్యం కలిగి జీవించు. నీ ధైర్యము, నీ విశ్వాసం కలిగి నువ్వు జీవించినప్పుడు, ఓర్పు కలిగి జీవించినప్పుడు దేవుడు నిన్ను రెట్టింపు దీవునితో దీవించబోతున్నాడు. మనుషులు పెట్టిన నిందకు నువ్వు భయపడొద్దు. నిందించిన వారు అనేక మంది నీకు శత్రులుగా ఉంటున్నారా? స్నేహితులుగా దేవుడు మార్చబోతున్నాడు. అనేక కుటుంబాల దేవుడు మార్చబోతున్నాడు. అనేక మందిని దేవుడు మార్చి నీ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వద్దులు. దేవుడిని నమ్ముకుని వారిని ఏమాత్రం తోసివేసేవాడు కాదు. దేవుడు నీ కుటుంబానికి శాంతి సమాధానం ఇచ్చి దీవించి ఆస్వాదించబడును గాక. ఆమేన్.